వనమాలీ గదీశార్ంగీ శంఖీ చక్రీ చ నందకి శ్రీమన్నారాయణో విష్ణు వాసుదేవోభిరక్షతు. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ తమసోమ జ్యోతిర్గమయ జీవనవేదం కార్యక్రమానికి స్వాగతం. సనాతన ధర్మంలో గృహస్థ జీవనం అనేది చాలా ప్రధానం. ఎందుకంటే మానవుల మనప్రవృత్తులు, వారి యొక్క స్థితిగతులు అన్నీ ఒకేలా ఉండవు. దీన్ని గ్రహించింది సనాతన ధర్మం. అందుకే వారి యొక్క స్థితులను అనుసరించి వివిధ ఆశ్రమాలు ఉన్నాయి. విద్యార్థి దశలో విద్యని మాత్రమే అభ్యసిస్తూ దానికి తగ్గ జీవనం గడిపితే బ్రహ్మచర్యం అన్నారు. అటు తర్వాత వస్తుంది గృహస్థాశ్రమం. ఇప్పటి వరకు ఈ రెండు ముఖ్యం. తర్వాత వానప్రస్థం అనేటువంటిదా, అది ఒక విధంగా రిటైర్మెంట్ లైఫ్ అనుకోవచ్చు. అంటే చక్కగా గృహస్థ జీవితం గడిపి తనకి తన సంతానానికి కలిగినంత ఏదైతే ఉందో దాన్ని చేసి అటు తర్వాత ధర్మసమ్మతంగా జీవిస్తూ సమాజానికి ఉపయోగపడేలా గృహస్థ జీవితం గడిపి అనంతరం ఆత్మార్థం అంటే ఆధ్యాత్మిక సాధన ప్రధానంగా ఉండడానికి వానప్రస్థం చెప్పారు. ఇంకా మహావైరాగ్యవంతుడికి సన్యాసం చెప్పారు. ఈ మిగిలిన రెండు పక్కన పెట్టి బ్రహ్మచర్య గృహస్థ జీవనాల గురించి ఆలోచించినట్లయితే గృహస్థ జీవనం చాలా ముఖ్యమైనది. గృహస్థ ధర్మం చాలా ఉత్కృష్టం కూడా. అదే మహాభారతంలో మాట ఉన్నది. మహాభారతం గొప్పతనం చెప్తూ ఆశ్రమాల్లో గృహస్థాశ్రమం ఎలాంటిదో వాంగ్మయంలో మహాభారతం అలాంటిది అని చెప్పారు. ఇక్కడ అంటే అర్థం ఏంటి? ఉత్కృష్టమైనది గృహస్థాశ్రమం అన్నారు. మిగిలిన ఆశ్రమాలన్నింటినీ కూడా జీవింపజేసేది గృహస్థాశ్రమం. బ్రహ్మచారి కానీ అదేవిధంగా సన్యాసి కానీ గృహస్థ మీద ఆధారపడి ఉంటారు. గృహస్థ ఇచ్చిన భిక్ష మీదే. అది విద్యను పోషించడం కోసమే గృహస్థు బ్రహ్మచర్యాశ్రమాన్ని పోషిస్తాడు. అలాగే జ్ఞానాన్ని కాపాడడం కోసమే సన్యాసాశ్రమాన్ని కూడా గృహస్థే పోషిస్తాడు. గృహస్థు సమాజానికి అత్యంత ముఖ్యమైనవాడు. గృహస్థు అంటే వివాహం చేసుకున్నవాడు, పిల్లలు ఉన్నవారు అని మాత్రమే కాదు. గృహస్థ ధర్మం అని ఒకటి ఉన్నది ఇక్కడ. అంటే ఎవరైతే కుటుంబం కలిగి ఉంటారో వారికి కొన్ని ధర్మాలు ఉన్నాయి. ఆ ధర్మాల్లో వ్యక్తిగత ధర్మం, కుటుంబ ధర్మం రెండు ప్రధానమైన ముందు. అంటే తన క్షేమం తాను చూసుకోవాలి, కుటుంబ క్షేమం చూడాలి. ఈ రెండు ముఖ్యం. అంతేకాకుండా సమాజ క్షేమం కూడా గృహస్థుకు ముఖ్యంగా తెలియజేశారు. అంటే తాను ఏ సమాజంలో బ్రతుకుతున్నాడో, ఏ సమాజం వల్ల బ్రతుకుతున్నాడో రెండు చూడాలి. తాను బ్రతుకుతున్నది ఒక సమాజంలో, సమాజం వల్లే బ్రతుకుతున్నాడు. అంతేగాని మనుష్యులందరూ ఎవరండి ఏకాంతంలో ఉండాలని అనుకుంటే లాభం లేదు. మనుష్యుల వల్లే మనిషి బ్రతుకుతాడు. అందుకే సాటి మనుష్యుల పట్ల కూడా కృతజ్ఞత ఉంటుంది, ప్రకృతి పట్ల కూడా కృతజ్ఞతా ధర్మం ఉంటుంది. ఆ రెండూ పాటించాలి. అంటే ప్రకృతి పట్ల, మనుష్యుల పట్ల. రెండవది దేవతల పట్ల. అంటే దేవతలు అనుగ్రహిస్తేనే ఇంద్రియ శక్తులు, సంపదలు, ప్రకృతి అన్నీ లభించాయి. అందుకే దేవతల పట్ల కూడా కృతజ్ఞతా ధర్మం కలిగి ఉండాలి. ఈ కృతజ్ఞతా ధర్మం తీర్చుకోవడానికి పనికొచ్చే గొప్ప ఆశ్రమం గృహస్థాశ్రమం. అది కృతజ్ఞతా ధర్మాన్ని తీర్చుకునే ప్రక్రియ పేరు యజ్ఞము అంటారు. గృహస్థ ధర్మాన్ని మనం ప్రధానంగా యజ్ఞ జీవితం అనాలి. అలాంటి యజ్ఞ జీవితం గడపడానికై పతి పత్ని ఉభయులు అంకితమై పనిచేస్తారు. తాను తన కుటుంబం కోసం సంపాదించడం, దాచుకోవడం, ప్రణాళిక వేసుకోవడం అవసరమే. కానీ వాటితో పాటు సమాజం పట్ల తన బాధ్యత కూడా నిర్వర్తించాలి. అంతేకాదు గృహం అంటే ఎలా ఉండాలి, ఇది గొప్ప ఆదర్శం. ఇల్లంటే మన ఇంట్లో ఉండడానికి, తినడానికి ఉండే చోటు అని మాత్రమే కాకుండా ఇంటికి కొన్ని లక్షణాలు చెప్పారు. ఒక ఇంటిని ఆశ్రయించుకుని దేవతలు ఉంటారు. అందుకే గృహ నిర్మాణం అవగానే గుమ్మం మొదలుకొని ప్రతి చోట దేవతాశక్తులు ఉంటాయి అని మనకి సూక్ష్మమైనటువంటి ధర్మశాస్త్రాలు, ఉపాసనా శాస్త్రాలు కూడా తెలియజేస్తున్నాయి. అందుకే ఇంట్లో చేసేటువంటి దీపారాధన కానీ, పూజ కానీ అవి ఇంటికి క్షేమాన్ని కలిగిస్తాయి. గృహాన్ని ఆశ్రయించుకున్న దేవతలు తృప్తి చెందుతారు. అది గృహంలో ప్రధానంగా దేవతలు, పితృదేవతలు ఉభయులు ఆరాధింపబడాలి. తమ పూర్వీకుల్ని, పితృదేవతల్ని ఆరాధించడం వల్ల కూడా గృహానికి క్షేమం ఉంటుంది. గృహం అంటే కేవలం గోడలు, నేల ఇవి మాత్రమే కాదు. గృహంలో ఉండే మనుషులు కనుక మనుషులు బట్టి గృహం అనిపించుకుంటుంది. సాధారణ దేశం అంటే మట్టి కాదే, దేశం అంటే మనుషులే అన్నట్లుగా గృహం అంటే తలదాచుకునే ఒక 4 గోడల మధ్య ప్రాంతం మాత్రమే కాదు. గృహం అంటే అందులో ఉన్న సభ్యులు కూడా. వారికి ఎవరు పెద్ద దిక్కుకున్నారో వారు గృహిణి, గృహస్థులు అనిపించుకుంటారు. అందరూ గృహిణికి ఎక్కువ బాధ్యత చెప్పారు. గృహిణి గృహముచ్యతే అని కూడా మాట అన్నది. అంటే ఇల్లాలే ఇల్లు అనిపించుకుంటుంది అన్నారు. ఇయంగేహే లక్ష్మీ అని భవభూతి ఒక వాక్యం రాస్తాడు తన ఉత్తర రామచరిత నాటకంలో. అంటే రామచంద్రమూర్తి సీతమ్మ గురించి అనుకుంటూ ఇంట్లో మహాలక్ష్మిగా ఉన్నదా ఆమె అన్నారు. అందుకే గృహలక్ష్మి గృహే గృహే అనే మాట కూడా మనకు కనబడుతున్నది.
అసలు అమ్మవారు గృహలక్ష్మిగా ఉంటారట. అది ఇంటికి గృహిణినే ఎక్కువగా ప్రధానంగా చెప్పారు. ఆ కారణం చేతనే ఇంటాయన వ్యవహారానికన్నా ఇల్లాలు అంటారు, గృహిణి అంటారు. గృహిణికి అంత ప్రాధాన్యం ఉన్నది. ఇంట్లో అందరూ కూడా ధర్మబద్ధంగా ఉండడానికై, ఒకానొక పద్ధతిలో ఉండడానికై సహకరించేది గృహిణియే. అంతేకాదు దేవతలను ఆరాధించినప్పుడు పాకములు నివేదన చేస్తారు. ఆ పాక యజ్ఞం తయారు చేసి మళ్ళీ గృహిణియే. అందుకే అగ్నిహోత్ర గృహాల్లో కూడా గృహిణి బాధ్యత ఉన్నది. ఇప్పుడు అగ్నిహోత్ర గృహాలు లేకపోయినా ఇంట్లో దేవతా మందిరములు ఉన్నాయే, ఇది గృహిణి గృహస్థు కూడా దేవతను చక్కగా చూసుకోవాలి. అంతేకాదు ఇంటికి వచ్చి అతిథి అభ్యాగతులకు వండి పెట్టడం కూడా ఒక యజ్ఞమే. ఇన్ని చూసి ఇల్లంటే ఎలా ఉండాలో చెప్తూ మనకి వేదకాలంలోనే గొప్ప సూక్తములు ఇచ్చారు గృహం గురించి. నమో గేహ్యాయచ అనే మంత్రం మనకి రుద్రమంత్రాల్లో కనబడుతుంది. అంటే గృహముల యందు అంతర్యామిగా ఉన్న పరమేశ్వరునికి నమస్కారం అన్నారు. అంటే గృహములను ఆశ్రయించుకుని కూడా భగవానుడు ఉన్నాడు. వృక్షముల యందు, వనముల యందు, పంచభూతాల యందు ఎలాగైతే భగవచ్చక్తి ఉంటుందో గృహం అనే వ్యవస్థలో కూడా భగవచ్చక్తి ఉంటుంది. అందుకే గృహిణి గృహస్థులు ఇదే దంపతీ భావం అని చెప్పబడుతుంది. ఈ దంపతీ భావాన్ని భగవచ్చక్తిగా ఉపాసించే సంస్కృతి భారతీయ సనాతన వైదిక సంస్కృతి. అందుకే భగవంతుని కూడా మనం దంపతీ భావంతో ఆరాధిస్తాం. ఆది దంపతులు అని పార్వతీ పరమేశ్వరుల్ని, లక్ష్మీనారాయణులు, సీతారాములు ఇలా మనం ఆరాధిస్తున్నామంటే దంపతీ భావం అంత ఉదాత్తంగా చెప్పబడుతున్నది. అందుకే ఇంట్లోని గృహిణి గృహస్థులు పిల్లలకి తల్లిదండ్రులు. మాతాచ పార్వతీదేవి పితాదేవో మహేశ్వర అన్న మాట కూడా ఉన్నది కదా. అంటే శివుడు తండ్రి, అమ్మవారు తల్లి అని మాత్రమే కాదు, తల్లి పార్వతి, తండ్రి శివుడు అనే మాటలో తల్లి అమ్మవారుగా చూడబడాలి, తండ్రి శివుడిగా చూడబడాలనే భావం కూడా ఉంది కదా. ఇలా గమనించినట్లయితే భగవంతుణ్ణి మన సంబంధాల్లోనే ఎలా చూడాలి అనేటువంటి విషయం కూడా మనకు కనబడుతున్నది ఇక్కడ. అలా తల్లిదండ్రుల్ని పార్వతీ పరమేశ్వరులకు చూడలేనివాడు పార్వతీ పరమేశ్వరు కృపకు కూడా నోచుకోడు అని కూడా ఇందులో భావం ఉన్నది. అందుకే మాతృదేవోభవ పితృదేవోభవ, ఇది పిల్లలు తల్లిదండ్రుల పట్ల ఉండవలసిన ప్రవర్తన. అయితే తల్లిదండ్రులు పిల్లల పట్ల ఎలా ఉండాలి అనేది పెద్దగా చెప్పక్కర్లేదు. తల్లిదండ్రులు తప్పకుండా పిల్లల పట్ల ప్రేమగానే వాత్సల్యంగానే వాళ్ళ కోసం కృషి చేస్తుంటారు, అది సహజం. దీనికి ఒక పెద్ద ఆయన గొప్ప మాట చెప్పారు. తల్లిదండ్రులని పిల్లల్ని చక్కగా చూసుకోండి అని చెప్పక్కర్లేదు, కానీ తల్లిదండ్రులను చక్కగా చూసుకొని పిల్లలకి చెప్పాలట. ఇది ఎలాంటిదంటే నీరు కిందకు పడాలని చెప్పక్కర్లేదు, ఎలాగూ సహజంగానే పడుతుంది. నీరు పైకి పంపడానికే దాని మోటార్లు కావాల్సి వస్తుంది. అందుకే ధర్మం పాటించడం కోసం పిల్లలకి చెప్పాల్సి వస్తుంది అని గొప్ప విషయం చెప్పారు. ఇందులో గమనించవలసింది ఆ తల్లి తండ్రి పిల్లలు ఎలా ఉండాలి, సమాజం పట్ల ఎలా ఉండాలి అనేది ఒక వైదిక ఆదర్శం ఉంది. ఆ వైదిక ఆదర్శంలో అథర్వవేదంలో పైప్పలాద శాఖలో గృహ సంబంధమైన సూక్తం ఉంది. దీన్ని గృహమహిమా సూక్తం అంటారు. ఆ సూక్తాన్ని ఒక్కసారి మనం పరిశీలించినట్లయితే అసలు గృహ వ్యవస్థ గురించి వేద ఋషులు ఇంత చక్కగా దర్శించారా, ఆనాటిగా ఇంత గొప్ప నాగరికత ఉన్నదా అనే భావం కలుగుతుంది. గృహాలు ఒక అనుభవించే చోట్లు మాత్రమే కాదు, బాధ్యత గల చోట్లు కూడా. అనుభవించడం అంటే తను సంపాదించుకున్న దాన్ని అనుభవించడానికి గృహం అనేది ఒక ఆవాసం అనుకుంటాం, కానీ గృహం అనేది ప్రధానంగా ఒక బాధ్యత గల భూమికి కూడా. దాని గురించి తెలియజేస్తూ గృహంలో వాళ్ళు ఎలా ఉండాలి, ఇది ఒక ఆకాంక్ష. ఇది వైదిక సూక్తం కనుక ఇది మంత్రంగా చేస్తే ఇంటికి కూడా క్షేమం అంటారు. అంటే ఈ భావం ఏంటంటే ఒక సద్భావంతో ఒక శబ్దాన్ని పలికితే దేవతలు దాన్ని తథాస్తు అంటారు, అవి నెరవేరుతాయి. అందుకే ఈ సూక్తములో మంత్రంలో చెప్తాం. ఆ మంత్రంలో భావం చూస్తే ఏ విధంగా ఇల్లు ఉండాలి అనేటువంటి అంశం ఉన్నదో అది అందరి ఆకాంక్ష అని తెలుస్తుంది. ముఖ్యంగా ఇంట్లో వాళ్ళందరూ ఎలా ఉండాలి అంటే మనసా మోదమాన అన్నారు ఇక్కడ. అంటే మనసా ఆనందంగా ఉండాలి, ఎందుకంటే ఆనందం మనస్సంబంధి, అది బాహ్యమైన విషయం కాదు. బాహ్యం వల్ల ఆనందం వస్తుందేమో అని బాహ్య వస్తువులు తెచ్చుకుని ఆనందిస్తాం, కానీ మనస్సు ఎప్పుడూ సంతోషంగా ఉండాలి. ఇది మొదటి మాట. రెండవది ఊర్జం. ఊర్జం అంటే బలంగా ఉండాలి, ఇంట్లో వాళ్ళందరూ బలంగా ఉండాలి. మూడవది సుమతి సుమేధాహ, రెండు మాటలు చెప్పారు. మంచి బుద్ధి మంచి మేధాశక్తి ఉండాలి. ఈ రెండు బుద్ధికి సంబంధించినవి అయినప్పటికీ కూడా మంచి బుద్ధి అంటే దుర్భావాలు లేకుండా సద్భావాలతో ఉండడం. సుమేధాహ అంటే తెలివితేటలు కలిగి ఉండడం. సద్భావం కలిగి ఉండడం అవసరం, తెలివితేటలు కలిగి ఉండాలి. ఇంట్లో అందరూ ఇలా కోరుకుంటే పిల్లలు, తల్లి, తండ్రి, అన్నదమ్ములు, అప్పచెల్లెళ్ళు అందరూ కూడా తెలివైన వారు ఉండాలంటే అంత మంచి మాట. కానీ సుమతి సుమేధ. తర్వాత అఘోరేణ చక్షుష మిత్రియేణ గృహాణం అన్నారు ఇక్కడ. అఘోరేణ చక్షుష అంటే ఒకరి పట్ల ఒకరు క్రూరంగా ద్వేషంగా చూడకూడదు, అఘోరముగా ఉండాలి. అంటే పరస్పర ప్రేమ భావనతో ఉండాలి. అందుకే మళ్ళీ ప్రత్యేకించి మైత్రీ చక్షువుతో ఉండాలి అన్నారు ఇక్కడ. మైత్రీ చక్షు అంటే మిత్రభావంతో ఉండాలి అని చెప్తున్నారు. అదేవిధంగా మా ఇంట్లో ఇమే గృహ, ఈ గృహములన్నీ కూడా మయోభువ అంటే శుభములతో ఉండాలి.
పయస్వంత ఊర్జస్వంత, ఎప్పుడు పాడి పంటలతో వర్ధిల్లుతుండాలి. అంటే ఇంట్లో ధనధాన్య పుష్టి ఉండాలి. ఎవరి వల్ల ధాన్యాదులు వస్తాయో వాటికి సంబంధించిన గోవులు మొదలైనవి కూడా క్షేమంగా ఉండాలి. పూర్ణ వామస్య తిష్టంతస్తే, ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇల్లు అందముగా ఉండాలి. ఇక్కడ వామ శబ్దానికి అందము అని అర్థం, వైదిక అర్థం. ఇల్లు అందంగా ఉండాలండి. అందుకే ఎలా పెడితే అలా ఉండకూడదు. ఇల్లు చక్కగా అలంకరించుకుని ఉండాలి. ఎక్కువ వస్తు సముదాయం ఉండాలని లేదు. ఇల్లు శుభ్రంగా ఉండాలి. శుభ్రతే గొప్ప సౌందర్యం. ముందు శుభ్రత ఉండాలి. అందుకే మనకు సంప్రదాయం ఉంది సనాతన ధర్మంలో, గృహ సంప్రదాయంలో 2 పూట్ల కూడా ఇల్లు ఊడ్చేవారు, శుభ్రం చేసేవారు. అదేవిధంగా ముగ్గు పెట్టేవారు. ఇంట్లో వస్తువులు ఎక్కడ ఉండాలో అక్కడ ఉండాలి. మహాభారతంలో ఒక మాట ఉంది, ఏ ఇంట్లో అయితే బూజులు అలాగే వస్త్రాలను కుప్పలుగా పడి ఉంటాయో ఆ ఇంట్లో అలక్ష్మి ఉంటుందని మాట చెప్పారు ఇక్కడ. అంటే దరిద్రం ఉంటుందని అర్థం. దీన్ని బట్టి ఇంటిని ఎంత శుభ్రంగా ఉంచుకోవాలో చెప్పారో గమనించుకోవాల్సింది. ఒక్కొక్కసారి ఇంటిని శుభ్రం చేసుకోవడమే గొప్ప పూజ అండి. అందుకని ఇల్లంతా అసహ్యంగా ఉంచి తాను దేవతా మందిరంలో కూర్చున్నా లాభం లేదు. కనుక ఇల్లు శుభ్రంగా ఉంచుకోవడం అని చాలా ప్రధానంగా చెప్పారు. ఇల్లు వాకిలి అని 2 ఉన్నాయి. అంటే ఇంటిని శుభ్రంగా ఉంచుకోవడం, ఇంటి పరిసరాలు కూడా శుభ్రంగా ఉంచుకోవాలి. అయితే మన ఇంటి పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవడం కోసం వీధులను మళ్ళీ పాడు చేయకూడదు, అది మరో బాధ్యత అది ఇక్కడ. కనుకనే ఎప్పుడు పరిసరాలు శుభ్రంగా ఉండాలనే విషయంలో చెప్తూ ఉంటే భారతదేశంలో శుభ్రతకి ఎంత ప్రాధాన్యం సనాతన ధర్మంలో ఉన్నదో మనకు తెలుస్తున్నది. ఇది ఒక ఆచారంగా చెప్పారు. ఇలా చేయకపోతే తప్పన్నట్లు కూడా చెప్పేవారు. అందుకే ఇళ్లల్లో ఉండవలసిన ప్రధాన లక్షణం ఏంటంటే సూర్యోదయ సూర్యాస్తమయ సమయాల్లో ఇంట్లో వాళ్ళు నిద్రపోరాదు, ఆ సమయానికి మేల్కొని ఉండాలి. ఇది ముఖ్యమైన అంశం. అదేవిధంగా అన్ని శుభ్రంగా అమర్చుకుని ఉండాలి. అందుకే వామస్య తిష్టంతస్తే అంటే అర్థం ఏంటంటే ఇల్లు అందముగా శుభ్రముగా ఉండాలి అనే మాట చెప్తూ తర్వాత చెప్తున్నది సూనృతావంత శుభగా ఇరావంతో అన్నారు కదా. సూనృతావంత అంటే సత్యం పలుకుతూ ఉండాలి అన్నారు. ఇది ఇంట్లో గృహస్థులు అలాగే ఇంటి సభ్యులు కూడా కపటం లేకుండా ఉండాలి. ఒకరినొకరు వంచన చేసుకోకూడదు. వంచన లేకుండా ఉండడమే అసత్యం పలకకుండా ఉండడం అంటే అర్థం. కానీ అసత్యాలు పలకకూడదు అంటే నిష్కపటంగా ఉండాలి. శుభగా అనే మాటకు అర్థం అంటే సౌభాగ్యంతో వాళ్ళందరూ వర్ధిల్లాలి. సౌభాగ్యం అంటే మంచి అదృష్టముతో వర్ధిల్లాలని అర్థం. అదేవిధంగా ఇరావంత అంటే అర్థం ఏంటంటే భోజనం చక్కగా చేయాలి. ఇంట్లో వాళ్ళు ఎలా చేయాలి అంటే ఆనందముగా ప్రీతిగా చేయడాన్ని ఇరా అనే శబ్దంతో చెప్తారు. ప్రీతి కలిగిన ఆహారము అని అర్థం. అంటే అందరూ ముచ్చటగా స్నేహశీలంగా ఒకరికొకరు ప్రీతిగా భోజించాలి. అందుకే ఇంట్లో కలిసి భోజనం చేయడం అనేది ఒక సమిష్టి స్నేహాన్ని వృద్ధి చేస్తుందండి. అలా అందరూ ప్రీతిపూర్వకంగా భుజిస్తూ అంటే ఆహారం లోటు లేకుండా ఉండాలి అన్నారు. అదేవిధంగా హసాముదాహ అంటే అర్థం ఏంటంటే ఎప్పుడు ఆనందంతో నవ్వుతూ ఉండాలి. ఇంట్లో నవ్వు చాలా ప్రధానం. అందుకని ఇళ్లలో ఏడిస్తే మంచిది కాదు. ఒకవేళ ఇంట్లో గృహిణి ఏడిస్తే ఆ ఇంట్లో దరిద్రం ఉందంటారు. గృహిణే కాదు, ఏ ఒక్కరు ఏడవరాదు, ఇళ్లలో ఏడవరాదు అని చెప్పారు ఇక్కడ. ఒక్కొక్కప్పుడు దుఃఖకరమైన సంఘటనలు వచ్చినా వివేకంతో తొలగించుకోవాలి. ఒకవేళ దుఃఖం తట్టుకోలేకపోయినా కొన్ని సమయాల్లో అసలు ఏడవరాదని చెప్పారండి. సంధ్యా సమయాల్లోనూ ఇత్యాదుల్లో ఏడవరాదు అనే మాట మన సంస్కృతిలో కనబడుతున్నది. కానీ ఇళ్లల్లో ఎప్పుడు ఆనందంగా ఉండాలి, ఆనందం వల్ల నవ్వుతూ ఉండాలి. అందుకే ఇక్కడ చెప్పిన హసాముదాహన్ 2 మాటలు వేశారు ఇక్కడ. అంటే అర్థం మనస్సు ఆనందంగా ఉండాలి, ముఖం నవ్వుతూ ఉండాలి. ఇక్కడ లోపల ఆనందం వ్యక్తం అవ్వాలి. ఒకరి పట్ల ఒకరు ఇటువంటి నవ్వుతోనూ ప్రీతితోనూ ఉండాలి, కలహాలు లేకుండా ఉండాలి. ఎందుకంటే కలహం మంచిది కాదు. పాపినాం కలహాంకుర అనే మాట మనకి దేవి భాగవతంలో కనబడుతుంది. అంటే అలక్ష్మి పాపాత్మల ఇళ్లలో కలహ రూపంలో మొదలవుతుందన్నారు. కలహం అంటే ఏమిటో కాదు, ఒకరంటే ఒకరికి పడకపోవడం, ఒకరంటే ఒకరికి పడకపోవడం వల్ల అన్ని దరిద్రాలు వస్తాయండి, తెలుసుకోవాలి. అందుకే పరస్పర ప్రేమతో ఉండాలి. ఒక్కొక్కప్పుడు ఏవో అభిప్రాయ భేదాలు వచ్చినప్పటికీ కూడా కొంత సహనం, కొంత సర్దుబాటుతో ప్రేమ వర్ధిల్లాలి. అంటే ప్రేమ ఉన్న చోట సహనం ఉంటుంది, సర్దుబాటు ఉంటుంది. అంటే ఆ ప్రేమ పరస్పరం వృద్ధి చెందుతుండాలి ఒకరి పట్ల ఒకరికి. అది మరొక మాట, గృహమాస్మద్ విభీతన, గృహములు భయం లేకుండా ఉండాలి. ఇది చాలా ముఖ్యమైన అంశం. గృహాల్లో భయంకరమైన పరిస్థితులు ఏర్పడకూడదు. అంటే ఇంటికి దేనివల్ల ప్రమాదం రాకూడదు. అది పంచభూత ప్రకోపం వల్ల కూడా ప్రమాదం రాకూడదు. అగ్ని ప్రమాదాలు కానీ, జల ప్రమాదాలు కానీ, భూకంప ప్రమాదాలు కానీ ఇంటికి రాకూడదు అని అర్థం. అంటే అర్థం ఈ మంత్రంతో మనం భావన చేసుకుని భగవంతుని ఆరాధన చేసినా ఇది తప్పకుండా ఫలిస్తుంది. ఇంట్లో భయం ఉండకూడదు, అలాగే ఇంటికి కూడా భయం ఉండకూడదు. ఇంటికి ఎవరి వలన భయం కలగకూడదు. చోరుల వలన కానీ, అదేవిధంగా భయపెట్టే వాళ్ళ వల్ల కానీ, మనల్ని హింసించే వాళ్ళ వల్ల కానీ, రాజశాసనం వల్ల కానీ ఇంటికి భయం కలగకూడదు అని ఒక మాట మనకి మరొక చోట శాస్త్రంలో కనబడుతున్న అంశం. అంటే ఆ ఇళ్ల మీద ఏదైనా నేరాలుంటే రాజశాసనం వల్ల వచ్చే భయాలు ఉంటాయి. కనుక నేరగాళ్ళు ఇళ్లలో ఉండరాదు, ఇళ్లలో నేరాలు జరగకూడదు.
ఇంటి వల్ల కూడా నేరాలు జరగకూడదు, ఇంట్లో సభ్యుల వల్ల కూడా సమాజంలో నేరాలు జరగకూడదు అని ప్రతి ఇల్లు అలా అనుకుంటే సమాజం అంతా బాగుంటుంది కదా. అదే నేరగాళ్ళు మన ఇళ్లలోకి రాకూడదని ఎలా కోరుకోవాలో మన ఇంట్లో వాళ్ళని నేరగాళ్ళు కాకూడదని కూడా అలా కోరుకోవాలండి. ఇది ఒక అద్భుతమైన ఆలోచన. అదేవిధంగా మరొక మాట చెప్తున్నారు, ప్రవాసంలో మా వాళ్ళెవరైతే ఉన్నారో వాళ్ళు కూడా క్షేమంగా ఉండాలి అన్నారు. అది గొప్ప మాట. ప్రవాసంలో అంటే ఏదైనా ఊరికి ఇంట్లో సభ్యులు వెళ్ళినట్లయితే వాళ్ళు కూడా క్షేమంగా ఉండాలని కోరుకున్నారు ఇక్కడ. అలాగే సహృదయులై అందరూ ఉండాలి అని చెప్తూ ఆ ఇంట్లో దేవ పితృ అతిథి అభ్యాగతులు వీళ్ళు ఎప్పుడు సేవింపబడుతూ ఉండాలి. ఇది గొప్ప ఆకాంక్ష. అసలు ఇదే గొప్ప ఆకాంక్ష అని చెప్పాలి ఇక్కడ. అంటే ఆ ఇంట్లో నిత్యం దేవతారాధన జరగాలి. దేవతారాధనలో కూడా తమ తిండి తాము తింటూ బ్రతుకుతూ ఉంటే కొంప అవుతుంది, కానీ గృహం కాదు. కానీ గృహానికి ఉండవలసిన లక్షణాల్లో నిరంతరం దేవతలను ఆరాధించాలి. ఇంట్లో మన ఇష్ట దేవతలు ఏదైతే వేద పురాణములందు చెప్పబడుతున్నాయో ఆ దేవతల్ని ఒక చోట పెట్టుకుని శుభ్రం చేసుకుని దీపం 2 పూట్ల వెలిగించి నమస్కారం చేసి దానికి తగ్గ నివేదన చేసినట్లయితే గృహదేవతలందరూ శాంతిస్తారు. అది గొప్ప విషయం. అదేవిధంగా ఆయా దేవతల పర్వాలు వచ్చినప్పుడు ఇళ్లల్లో దేవతారాధన జరిగితే దేవతా ప్రీతి కూడా కలుగుతుంది. రెండవది పితృదేవతల ఆరాధన. అంటే పితృ సంబంధమైనటువంటి దినములు అవి వచ్చినప్పుడు వాళ్ళకి తగ్గ కర్మములు ఏవైతే పరంపరాగతంగా వస్తున్నాయో అవి చేయాలి, అంటే శ్రాద్ధాదులు చేయాలి. మూడవది ఏంటంటే అతిథి అభ్యాగతులకు ఇళ్లల్లో లోటు లేకుండా భోజనం జరగాలి. అందుకే అథో అన్నస్య కీలాల ఉపహూతో గృహేషు చ అన్నారు. ఆహ్వానింపబడిన వారు, ఆహ్వానము లేకుండా వచ్చిన వారు కూడా ఇంట్లో చక్కగా ఆనందంగా భుజింతురుగాక అనే భావాన్ని ఇక్కడ చక్కగా చెప్పారు. పైగా ఇల్లు అన్నాక అతిథి అభ్యాగతుల్ని వాళ్ళు వస్తారు. అతిథి అంటే మనకు తెలియకుండా వచ్చిన వాళ్ళు, మనం ఆహ్వానించి వచ్చిన వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళ బంధువులు కావచ్చు, మిత్రులు కావచ్చు, సమాజంలో మనకు అనుబంధం కలిగిన ఎవరైనా కావచ్చు. అలా వారు వచ్చి భుజించినప్పుడే, అంటే కుటుంబ సభ్యులు కాక ఇంకెవరైనా భుజించితే ఆ ఇంట్లో నారాయణుడు వచ్చి భుజించినట్టే అని ఒక భావం సనాతన ధర్మంలో ఉన్నది. అదేగా అతిథిదేవో భవ అనే మాటలో మనకు కనబడుతున్నది. అభ్యాగత స్వయం విష్ణు అని కూడా చెప్తున్నారు. అందుకే గృహానుపహ్వాయ యాంతేనో అన్నారు ఇక్కడ. అంటే మా ఇంటికి మేము ఆహ్వానించేటువంటి వారు మాకు ఆనందం కలిగింతురుగాక అంటూ ఆహ్వానాల పలికి ఆహ్వానించడం కూడా చెప్తున్నారు. మరొక భావం ఏంటంటే గృహంలో ఉన్నటువంటి వారు సముదాయముతో కూడా స్నేహభావంతో ఉండాలి. సఖాయ అని మాట చెప్పారు. సఖాయ అంటే స్నేహభావంతో ఉండాలి, సఖ్యభావంతో. మనకు వీధిలో ఉన్నామంటే ఇరుగు పొరుగుతో స్నేహం చాలా అవసరం. అది గృహానికి కావలసిన మరొక లక్షణం. అలాగా అందరూ స్నేహశీలంగా ఉండాలి అన్నారు. అదేవిధంగా స్వాదు సన్ముద. స్వాదు అంటే మధురమైనటువంటి హృదయంతో, మధురమైన మనస్సుతో ఉండాలి. అలాంటి మా ఇల్లు ఎప్పుడూ కూడాను ఎటువంటి అరిష్టాలు లేకుండా ఉండాలి. అలాగే గృహానస్సంతు సర్వదా, మా ఇల్లు ఎల్లవేళలా ఉండాలి. అది కూడా తెలుసుకోవాలి. ఎల్లవేళలా ఉండాలంటే అర్థం ఇవాళ కట్టుకున్నాం కొంతకాలం ఉంటుంది అని కాకుండా తరతరాలకు కూడా ఇల్లు ఆశ్రయంగా ఉండాలి, క్షేమం కలిగించాలి అని కోరుకుంటూ సనాతన ధర్మం అద్భుతమైన మాట చెప్తుంది. అలాగే ఇంట్లో వాళ్ళు సంపాదించే సంపద ఎలా ఉండాలో కూడా చెప్పారు ఇక్కడ. ఆ సంపద ఎలా ఉండాలంటే సంపద ఎప్పుడూ కూడాను ధర్మముతో, నీతితో, శ్రమతో ఏది సంపాదిస్తున్నామో అది మమ్మల్ని అనుగ్రహించుగాక అన్నారు. అయితే మనం అనుకుంటాం లక్ష్మి అంటేనే చాలా గొప్పదని, కానీ పాపలక్ష్మి లక్ష్మి ఉందిట, అది వేదం చెప్తుంది. పాపలక్ష్మి బాధాకరం, పుణ్యలక్ష్మి గొప్పది. అంటే లక్ష్మిలో కూడా పాపపుణ్యాలు ఉన్నాయా అంటే మరి వేదం చెప్పింది కదా అంటూ గొప్ప మాట అన్నారు. ఆ మాటలో విశేషం ఏంటంటే ప్రపతేత పాపలక్ష్మి నశ్యేత ప్రాముత పత అన్న మాట మనకు అథర్వవేదంలోనే కనబడుతున్నది. అలాగే ఇంకో చోట రమంతాం పుణ్యలక్ష్మీర్యాహ అని మరొక మంత్రం కనబడుతుంది. అంటే పుణ్యలక్ష్మి మా ఇంట్లో రమించుగాక, పాపలక్ష్మి ఉండకూడదుగాక అన్నారు. పాపలక్ష్మి అంటే అవినీతితో సంపాదించిన సొమ్మే పాపలక్ష్మి. ఈ మాట నిజంగా చిన్నప్పటి నుంచి నేర్పితే అవినీతి రహిత సమాజం తప్పకుండా సాధించగలం. అదే సనాతన ధర్మంలో నీతికి చాలా ప్రాధాన్యం ఇచ్చారు. అంటే న్యాయబద్ధంగా సంపాదించడం నీతి, అంతేకాదు దానికి మరికొన్ని కలవాలి. ధర్మబద్ధంగా అన్నారు. ధర్మం అంటే శాస్త్రం, శాస్త్ర ప్రకారంగా. మూడవది శ్రమ, అంటే కష్టించి ఆర్జించాలి. సంపదకి ఈ 3 కలిస్తే దాన్ని పుణ్యలక్ష్మి అంటారు. ధర్మ, నీతి, శ్రమ ఈ 3 కలిస్తే పుణ్యలక్ష్మి అవుతుంది. ఈ 3 లేకపోతే పాపలక్ష్మి అవుతుంది. అందుకే పుణ్యలక్ష్మి మాకు వర్ధిల్లుగాక, మా ఇంట్లో పుణ్యలక్ష్మి ఎల్లవేళలా ఉండుగాక అని చెప్పారు. ఇది మనం ఇప్పుడు చెప్పిన ఆకాంక్షలు మనకు ఆ సంస్కృతము మంత్రాలు తెలియకపోయినా భగవంతుని భావిస్తూ ఆకాంక్షలు చేసినట్లు అయితే సరిపోతుంది. కానీ గృహం అనేది ఇలా తీర్చిదిద్దబడితే మన ఇల్లు మనం చక్కగా చూసుకుంటే చాలు. అందుకే ఎంట గెలిచే రచ్చగలుగు అన్న మాట ఉన్నది.
అంటే ఇలా గృహం ఉంటే సమాజం అంతా బాగుంటుంది. గృహాన్ని ఈ పద్ధతులు నడపకుండా సమాజాలను ఉద్ధరిస్తాను బయటకు వస్తే ప్రయోజనం ఏమిటి? తాను ఒక గృహంలో చక్కగా ఉండగలిగితేనే అనేక గృహాల వాళ్ళని ప్రబోధం కలిగించిన అర్హత ఏర్పడుతుంది. అందుకే గృహ వ్యవస్థ అనేది చక్కగా చూపించారు. ఆ కారణం చేతన సనాతన ధర్మంలో గృహస్థాశ్రమం అన్నారు. ఆ మాట చాలా గొప్ప విషయం అండి. ఇక్కడ గృహస్థ ఆశ్రమం, ఆశ్రమం అనే మాట గృహస్థ ధర్మంలో కలిపి చెప్తున్నారు. ఇక్కడ ఆశ్రమం అంటే ఉదాహరణకి ఆశ్రయం అని అర్థమే కాకుండా ఆసమంతా శ్రమయుక్తం అని అర్థం. అంటే శ్రమతో కూడినది అని అర్థం. ఇక్కడ శ్రమ లేకుండా జీవితం ఏంటండి? శ్రమించవలసినదే. అలసత్వం సోమరతనం ఉంటే ఏది సాధించలేం. అది శ్రమ ఉండాలి. అయితే శ్రమకు ఉండవలసిన 2 లక్షణములు ధర్మము, నీతి. కొందరు ధర్మ విరుద్ధంగా అవినీతిగా చాలా శ్రమిస్తూ ఉంటారు. అది గొప్ప. ధర్మబద్ధంగా నీతిబద్ధంగా శ్రమించాలి. అది కష్టపడి హార్డ్ వర్క్ అనే మాటని మన సనాతనం చెప్తోంది. కానీ హార్డ్ వర్క్కి అటు ఇటు కూడాను ధర్మం ఉండాలి. ఇది చాలా ముఖ్యం. అటు ఇటు ఎందుకన్నామంటే శ్రమించే సంకల్పంలో ధర్మం ఉండాలి, శ్రమించేటప్పుడు ధర్మం ఉండాలి, శ్రమ ఫలం కూడా ధర్మబద్ధంగా ఉండాలి. ఇలా గృహస్థ జీవనంలో చెప్తున్నారు ఇక్కడ. అయితే పాపలక్ష్మి కానీ ఇంట్లో ఉంటే తప్పకుండా ఇంటికి పతనం తప్పదు అన్నారు ఇక్కడ. అప్పటికి బాగుంటుంది. అనేక భయాలు ఏర్పడితే ముందు. ఎందుకంటే అవినీతి సొమ్ము ఇంట్లో ఉంటే డబ్బుందని తృప్తితో పాటు ఏమవుతుందన్న భయం ఉంటూనే ఉంటుంది ఇక్కడ. ఆ కారణం చేతనే ఇల్లు, ఇంటి సంపద, ఇంటి పరిసరాలు, ఇంట్లో వ్యక్తుల మనస్తత్వాలు, ఒకరి పట్ల ఒకరికి ఉండవలసిన భావాలు ఎంత చక్కగా చెప్పారు. మరొక చోట అంటారు మధుపతీం వాచముదీయమని. అంటే భార్యాభర్త పిల్లలు కూడా మధువుగా మాట్లాడాలి, ప్రియంగా మాట్లాడాలి, తీయగా మాట్లాడాలి. అంటే ఒకరికొకరు మనస్సులో బాధ కలిగేటట్టు మాట్లాడకూడదు. ఇంటి గడితే చాలురా బాబు ఏం మాట్లాడుతుందో భయపడకుండా ఉండేలా చేయాలి. ఇంటి సభ్యులకి ఇంటి పట్ల భయం కలగకుండా ఉండాలి. అందరూ అభయంగా ఆనందంగా ఉండే చోటు కావాలి ఇల్లు అని చెప్పారు. ఒక్కొక్కసారి కర్మ కొద్దీ మనం అనుకున్నా ఉండవు అంటే అర్థం. అలాంటి దైవబలం తీసుకోవాలి. ఇక్కడ దైవబలంతో వీటిని మనం సాధించవచ్చు. అది ఈ విధమైన ఆకాంక్ష మనకు బలంగా ఉంటే, మన భావం బలంగా ఉంటే భగవత్ ప్రభావం కూడా ఉంటుంది. అందుకే ముందు సద్భావంతో ఇల్లంటే ఏమిటో అర్థం చేసుకుని ఇల్లు ఎలా ఉండాలో మన వేద జీవనం ఎలా చెప్పిందో తెలుసుకుంటూ ఇలాంటి గృహస్థ జీవన వేదాన్ని మనం గమనించినట్లయితే అద్భుతమైన ఆదర్శాలను యుగాల నాడు వేదాల్లో చెప్పిన మహర్షులకు నమస్కరిస్తాం. స్వస్తి. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.